నటసింహం బాలకృష్ణ మోహిని జంటగా నటించినటువంటి ఆదిత్య 369 ఇది 1991 సంవత్సరం జూలై 18వ తేదీన రిలీజ్ అయింది. దీని ప్రత్యేకతలు ఏంటి అని మనం చూస్తే టైం మిషన్ అంటే సైంటిఫిక్ ఫిక్షన్ అనేది 90స్లో అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎవరు ఊహించలేదు. అలాంటిది సంగీతం శ్రీనివాసరావు దీనికి డైరెక్టర్. ఆయన ఊహించినటువంటి సినిమా ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేదు, ఇంత అధునాతనమైన ఎక్విప్మెంట్ లేదు. ఇలాంటి ఏ అధునాతనమైన పరికరాలు లేనటువంటి సమయంలో ఆయన ఈ టైం మిషన్ ఆధారంగా నిర్మించినటువంటి ఈ చిత్రం ముఖ్యంగా పిల్లల్ని చాలా ఆకట్టుకుంది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈ సినిమా చూశారు. ముఖ్యంగా బాలకృష్ణకి ఆ రోజుల్లో ఇమేజ్ ఏంటంటే ముద్దుల మావయ్య, రౌడీ ఇన్స్పెక్టర్ ఇలాంటి సినిమాల్లో ఒక మాస్ ఇమేజ్. తర్వాత నారీ నారీ నడుము మురాలని 1990లో వచ్చింది. సోబర్గా ఉంటాడు అందులో. సరే, ఇక్కడికి వచ్చేప్పటికి కవ్వించి నవ్వించేటువంటి చలాకీతనం గల యువకుడి క్యారెక్టర్లో వాళ్ళందరినీ కూడా మెప్పిస్తాడు బాలకృష్ణ మూవీస్లో ఒక టాప్ 10 మూవీస్ ఏవి అంటే మాత్రం ఖచ్చితంగా ఆదిత్య 369 అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. నటన కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకోవాల్సిన కారణం ఏంటి అంటే ఏప్రిల్ 4వ తేదీన దీన్ని సెకండ్ రిలీజ్ చేస్తున్నారు. అంటే 4K వెర్షన్కి వచ్చి 5.1 సౌండ్ సిస్టమ్ వెర్షన్తో దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అసలు ఇది చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్పాలి. 1991, 2000 ఈ ప్రాంతాలు ఎలా ఉండేదంటే ఈ రీల్ సిస్టమ్ అనేది ఉండేది. ప్రొజెక్టర్లో రీల్ని దాన్ని మూవ్ చేస్తూ సినిమాని ప్రొజెక్ట్ చేసి చూపించేవాళ్ళు. అయితే ఇప్పుడు అంతా కూడా డిజిటల్ సిస్టమ్ వచ్చేసింది. డిజిటల్ సిస్టమ్ వచ్చేప్పటికి ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఏంటంటే మామూలుగా ఈ డిజిటల్ సౌండ్లు వచ్చేస్తుంది. అంటే మూవీస్లో ఎక్కడో కూడా రీల్ సిస్టమ్ లేదు. దాంతో ఏమైందంటే పాత సినిమాలు చూడాలి అంటే దాన్ని ఇప్పుడు వెర్షన్కి చేంజ్ చేసుకోవాలి. ఆ విధంగా కొన్ని సినిమాలు చేసి రిలీజ్ చేస్తున్నాయి. మీరు కనుక చూసుకుంటే సిరిమేళ్ళ వాకిట్లో సిరిమేళ్ళ చెట్టు అని అది సెకండ్ రిలీజ్ వచ్చింది, బాగా ఆడింది. అంతకుముందు మోసకాళ్ళకి మోసకాడు అది డిజిటలైజేషన్ చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమేళ్ళ చెట్టు అండి, అది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు బాలకృష్ణ కూడా ఈ డిజిటలైజేషన్ చేసి ఈ సినిమా శ్రీదేవి మూవీస్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇందులో ఖచ్చితంగా నూతన హంగులు ఉంటాయంటే అప్పట్లో లేవు ఇవన్నీ, అవన్నీ ఇందులో యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు థియేటర్స్ అన్ని కూడా ఈ 4K సౌండ్ 5.1తో మనం చూసేటప్పటికి ఒక ఆహ్లాదం అనేది కలుగుతుంది. మల్టీప్లెక్స్లో ఇప్పుడు ఆనాటి యువతరం ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు మళ్ళీ చూస్తారు. నేటి పిల్లలు కూడా చూడటానికి అనువుగా ఈ సినిమాని ఈ సమ్మర్ వెకేషన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. బాలకృష్ణ ఇప్పటికే మంచి ఊపు మీద ఉన్నారు. ఆ సినిమాలన్నీ కూడా అఖండ నుంచి మొదలుకుంటే సూపర్ డూపర్ హిట్స్ అవుతున్నాయి. ఈ సమ్మర్లో ఒక చల్లదనంగా మలయ మారుతల్లంగా ఈ సినిమా రావటం మాత్రం చాలా హర్షణీయం. అయితే ఈ సినిమా ఆ రోజుల్లో ఎందుకు తీయాల్సి వచ్చింది, దానికి గల కారణం ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్లేబ్యాక్ సింగర్కి ఒక విచిత్రమైనటువంటి అలవాటు ఉండేది. అదేంటంటే తను పాడుతున్నటువంటి పాటలే కాకుండా ఒక మంచి సబ్జెక్ట్ కనుక ఉంటే దాన్ని సినిమా తీద్దామని చెప్పి ఆయనకి మంచి ఆలోచన ఉండేది. ఆ టైంలో ఎర్ర గులాబీలు ఈ కథని భారతీరాజే చెప్పేవాడు. ప్రతిరోజు కాల్లో వెళ్తున్నప్పుడు చెప్తుంటే ఆయనకు ఆలోచన వచ్చింది, ఎర్ర గులాబీలు నేనే ఎందుకు తీయకూడదు అని చెప్పేసి ఆ స్క్రిప్ట్ అంతా కూడా తీసుకున్నారు. కాకపోతే ఆ రోజుల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, బాలకృష్ణ ఆ టైంకి చాలా ఎంగేజ్లో ఉన్నారు. అప్పటికే ఆయన సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. అలాంటి వాళ్ళతో తీద్దాము అనే ఆలోచన కూడా అప్పుడు ఉండేది బాలసుబ్రహ్మణ్యానికి. కాకపోతే నేను చెప్పినట్టు ఈ ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడుతూ ఆ సినిమా తీయలేదు. తర్వాత కాలంలో కెప్టెన్ కృష్ణ అని చెప్పేసి సూపర్ స్టార్ కృష్ణతో సినిమా తీశారు. అది కూడా ఫ్రెండ్తో కలిసి. ఆ విధంగా ఒక ఇంట్రెస్ట్ ఉండేది, ఏదైనా ఒక కొత్త సబ్జెక్ట్ కనుకుంటే తీద్దాం అన్న ఆలోచన ఆయనకు ఉండేది. ఒకరోజు ఫ్లైట్లో ఈయన బెంగళూరు వెళ్తున్నారు. బెంగళూరు వెళ్తున్నప్పుడు అదే ఫ్లైట్లో సంగీత శ్రీనివాసరావు ఆయన పక్కనే ఉన్నారు. వాళ్ళకి టైం ఉంది, సరే సరదాగా ఆయన ఏం చెప్పారంటే ఒక కథ చెప్పారు. ఆ కథ చాలా బాగా నచ్చింది బాలసుబ్రహ్మణ్యానికి. అది టైం మిషన్ మీద ఆధారపడిన కథ. ఆయన ఏం చెప్పారంటే ఈ కథ నాకు బాగా నచ్చింది, ఈ సినిమా నేనే తీస్తాను, మీరు ఎవరికి కూడా ఈ సబ్జెక్ట్ ఇవ్వకండి అని చెప్పి బెంగళూరులో దిగిపోయి తన పని ముగించుకొని మరి ఈవినింగ్ చెన్నై వచ్చేసి ఆ రాత్రంతా కూడా ఆలోచన చేశారు, ఈ సినిమా తీద్దాం ఎలాగా అని చెప్పేసి.
ఆ రోజుల్లో చంద్రమోహన్, కె. విశ్వనాథ్, తర్వాత బాలసుబ్రహ్మణ్యం ఈ ముగ్గురు కూడా కజిన్స్. వాళ్ళ ఇల్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. దాంతో చంద్రమోహన్ మేనల్లుడు శివరంక కృష్ణప్రసాద్ అని ఆయనకి సినిమా రంగంలో అనుభవం ఉంది. ఎందుకంటే మేనమామ చంద్రమోహన్తోనే చిన్నోడు పెద్దోడు అని చెప్పేసి ఒక సినిమా తీశారు. అది మంచి విజయవంతం అయింది. కాబట్టి కృష్ణప్రసాద్ని పిలిపించి ఈ కథ అంతా చెప్పి, ఈ నిర్మాణంలో నేను కూడా భాగస్వామిగా ఉంటాను, నువ్వు భయపడద్దు, మనిద్దరం కలిసి తీద్దాము, శ్రీదేవి మూవీస్ అని బ్యానర్ పేరు పెడదామని చెప్పారు. చెప్పంగానే ఈ విషయం తీసుకెళ్ళి చంద్రమోహన్కి చెప్పారు కృష్ణప్రసాద్. ఆమె ఒకటే అడ్వైస్ ఇచ్చారు, నువ్వు సినిమా రంగంలో వెళ్తే చాలా ఇబ్బందులు పడతావు, అది ఎప్పుడు ఎలాగా మనిషిని ఇబ్బంది పెడుతుందో తెలియదు, వద్దు అని వారించారు. కానీ ఆ మాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పట్టించుకోకుండా ఎంకరేజ్ చేశారు. ఎలాగైనా సరే మన సినిమా తీద్దాం, నేను ఉన్నాను కదా అని భరోసా ఇవ్వడంతో కృష్ణప్రసాద్ రంగంలోకి దిగారు. సో ఇద్దరు కూడా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మరి ఎవరిని పెడతాం అని చెప్పి ఆలోచనలో తాబే ఉంది. బాలకృష్ణ సెలెక్ట్ చేసుకున్నారు. మరి హీరోని ఎవరు అని చెప్పి అనుకున్నప్పుడు ఆ టైంలో ఈ సినిమాకి కెమెరామెన్ పిసి శ్రీరామ్ మోహిని పేరుని సజెస్ట్ చేయడం జరిగింది. ఈ మోహిని హీరోయిన్కి ఇందులోకి వచ్చింది. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ టైం మిషన్ ఇక్కడ వర్తమానం ఉంటుంది, అలాగే గతంలోకి వెళ్ళేటువంటి ఉంటుంది, భవిష్యత్తులోకి వెళ్ళేది కూడా ఉంటుంది. మరి గతంలోకి వెళ్ళినప్పుడు ఏం చూపించాలి, ఇది చాలా ఆసక్తికరమైన అంశం. సింగీతం శ్రీనివాసరావు కనుక చూసుకుంటే ఆయన ప్రయోగాలకి మారుపేరు. ఆయన మొత్తం కనుక హిస్టరీ కనుక చూసుకుంటే విచిత్ర సోదరులు అది ఆయన ఒక నావల్ సబ్జెక్ట్తోనే తీసుకున్నారు. పుష్పక విమానం, అందులో మాటలు ఉండవు, పాటలు ఉండవు, మూకీ మూవీ, దాన్ని అద్భుతంగా తీశారు. అలాగే సొమ్మొకటి సోకొకటిది, అది కమర్షియల్ సినిమా అయినా సరే ఒక సెపరేట్ ట్రాక్తో తీశారు. అది బేసిక్గా కేవీ రెడ్డికి శిష్యుడు. ఆయన మాయాబజార్ సినిమాలో పనిచేశారు. సో మాయాబజార్లో ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయో మీకు అందరికీ తెలిసిందే. అది ప్రతిదీ ఆకలింపు చేసుకొని ఆయన ఒక కొత్త రకం సబ్జెక్ట్తో వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నమే ఈ ఆదిత్య 369. ఆదిత్య 369కి వచ్చేప్పటికి టిను ఆనంద్ ఈ సైంటిస్ట్ వేసినటువంటి క్యారెక్టర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇక్కడికి విలన్ వచ్చేప్పటికి అమరేశ్వరి. అప్పటికి మీకు అందరికీ గుర్తునే ఉంటుంది, జగదేక వీరుడు అతిరథ సుందరి, ఇందులో విలన్గా ఆయన అద్భుతంగా రాణించారు. అలాగే ఆఖరి పోరాటం అని చెప్పి నాగార్జున శ్రీదేవి, అందులో కూడా అమరేశ్వరి విలను. ఈ సినిమాలో కూడా అమరేశ్వరిని విలన్గా తీసుకునేటప్పటికీ ఈ సినిమాకి ఒక పెద్ద హైప్ వచ్చింది. ఒక పక్క భారీ తారాగణం, ఒక పక్కన చూసుకుంటే కామెడీగా చూసుకుంటేనేమో తెనాలి రామకృష్ణ కిందేమో మరి చంద్రమోహన్ బాగున్న ఆర్టిస్టు. అయితే ఇక్కడ ఈ కృష్ణదేవరాయలు క్యారెక్టర్కి యాక్చువల్గా మొట్టమొదటి ఒకటి బాలకృష్ణ, అలాగే రిపేర్ చేసినటువంటి మెకానిక్ పోస్ట్కి దీనికి ఈ క్యారెక్టర్కి అనుకున్నదేమో కమల్ హాసన్. ఇద్దరు చేత చేద్దామని మొట్టమొదటి అనుకున్నారు. కానీ కమల్ హాసన్ డేట్స్ ప్రాబ్లం వచ్చింది. కమల్ హాసన్ బేసిక్గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి బాగా సన్నిహితుడు. ఆ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో బాలకృష్ణ చేత డబుల్ యాక్షన్ కూడా చేయించడం జరిగింది. ఆ విధంగా బాలకృష్ణ డ్యూయల్ రోల్ వహించి అది కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ శ్రీకృష్ణదేవరాయలు ఈ క్యారెక్టర్ ఎందుకని చేయాల్సి వచ్చిందంటే, మహామంత్రి తిమ్మరసు అనేటువంటి సినిమాకి ఈయన పనిచేశారు సింగీత శ్రీనివాసరావు. కాబట్టి ఆ సబ్జెక్టు మీద ఆయనకి గ్రిప్ ఉంది. అలాగే తెనాలి రామకృష్ణ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. తెనాలి రామకృష్ణలో కూడా ఆ రోజు ఎన్టీ రామారావు కృష్ణదేవరాయల కింద అద్భుతంగా పోషించారు. అంటే చాలా రకాలైనటువంటి వెనక్కి వెళ్ళినప్పుడు చాలా వాటికి వెనక్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే శ్రీకృష్ణదేవరాయలు అయితే బాగుంటుంది, తండ్రికి తగ్గ ఇమేజ్ బాలకృష్ణకు ఉంది కాబట్టి అని చెప్పేసి ఆలోచన చేసి ఆ ఎపిసోడ్ని ఇందులోకి తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజుల్లో తెనాలి రామకృష్ణ అంటే అక్కినేని నాగేశ్వరరావు బ్రహ్మాండంగా మెప్పించారు ఆ క్యారెక్టర్లో. మరి సహజ సిద్ధంగా మంచి ఆర్టిస్ట్కి నేర్చినటువంటి చంద్రమోహన్ చేత ఈ తెనాలి రామకృష్ణని చేయించారు. నిజంగా ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావుని కొద్దిగా ఇమిటేట్ చేశారా అన్న భావన మనకు కలుగుతుంది. అసలు చంద్రమోహన్ అలా చేయలేదు మనకు అనిపిస్తుంది. అలాగే జనగా సహజ సిద్ధంగా ఎన్టీ రామారావుకి తనయుడు కాబట్టి ఆ నడక కానీ, ఆ ఆర్యం కానీ, నిలబడే విధానం కానీ, ఆ రాజస్యం కానీ శ్రీకృష్ణదేవరాయల్ని అద్భుతంగా మరిపించే రీతిలో బాలకృష్ణ నటించారు. ఇందులో రాజనతికి వచ్చేప్పటికి సిల్క్ స్మిత్ని ఎంచుకోవడం జరిగింది.
సిల్క్ స్మిత ఒక విధంగా సెకండ్ ఇన్నింగ్స్ ఆ టైంలో. అప్పటికి ఆవిడ వైభవం ఇంకా ప్రభావాలు పెరుగుతోంది. ఇందులో 'జాహ్నవులే' అని ఒక పాట ఉంది కదా! ఈ పాటకి కొత్త రకం ట్యూన్ ఇచ్చారు. దీనికి సంగీతం ఇళయరాజా. ఇళయరాజా సమకూర్చినటువంటి సంగీతం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర నుంచి గనక తీసుకుంటే ఆయన చూపించే శ్రద్ధ ఈ సినిమా విజయానికి కారణం. అయితే ఈ సినిమాలోకి వచ్చేప్పటికి 'జిక్కీ' చేత ఈ పాట పాడించారు. ఈ పాట పాడిద్దాము అని చెప్పి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అందరికీ కూడా కంగారు. ముఖ్యంగా ఈ ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్‌లో కంగారు. 'జిక్కీ' అప్పటికే అవుట్‌డేటెడ్. ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ పాడిస్తే ఆ పాట కనుక సక్సెస్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? ఒక చిన్న కథాంశాన్ని దెబ్బతిన్నా కూడా మనం చాలా ఇబ్బందులు పడిపోతాం కదా అనే భయంతో వెళ్ళి ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంతో చెప్పారు. చెప్తే "ఏం భయం లేదు. ఇళయరాజా మీద నమ్మకం పెట్టుకో. నువ్వు మాటి మాటికి దేంట్లోనే ఇంటర్ఫియర్ అయ్యి ఆయన మనసుని చెడగొట్టకు" అని చెప్పేసి చిన్న సలహా ఇచ్చారు. నిజంగానే ఆ పాట ఆ రోజుల్లో పెద్ద మ్యూజికల్ హిట్. అందరినీ కూడా ఓలలాడించింది. అంత గొప్ప పాట అనమాట. ఇందులోకి వచ్చేప్పటికి మాస్టర్ తరుణ్. తర్వాత తరుణ్ హీరో అయ్యాడు. ఇందులో రాశి కూడా తర్వాత కాలంలో హీరోయిన్. అదొక విచిత్రం అండి. ఇద్దరు బాలనటులుగా కనిపిస్తారు. ఈ టైం మిషన్ వెళ్ళినప్పుడు ఈ శ్రీకృష్ణదేవరాయల ఎపిసోడ్లోకి వచ్చేప్పటికి మహామంత్రి తిమ్మరుసుగా జేవి సోమయాజులు నటిస్తారు. మీకు అందరికీ తెలిసిందే జేవి సోమయాజులు ఎంత అద్భుతంగా నటిస్తారో. అన్ని రకాలుగా ఈ ఎపిసోడ్ మాత్రం బ్రహ్మాండంగా కుదిరింది. సరే, ఇక్కడికి వర్తమానం ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పిసి శ్రీరామ్‌కి కరెక్ట్‌గా ఇదే టైంలో ఆరోగ్యం సరిగా లేదు. దాంతో ఆయన ఆ సినిమా నుంచి పక్కకి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎవరిని పెట్టుకోవాలంటే వీఎస్ఆర్ స్వామిని సజెస్ట్ చేయడం జరిగింది. వీఎస్ఆర్ స్వామి కూడా చాలా మంచి కెమెరామెన్. సో వర్తమానం ఇది వచ్చేప్పటికి వీఎస్ఆర్ స్వామి ఇందులో కెమెరామెన్‌గా వచ్చారు. రెండో కెమెరామెన్. వర్తమానం అంతా అయిపోయిన తర్వాత మూడోకి ఇక ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ వచ్చేటప్పటికి దాన్ని పర్ఫెక్ట్‌గా జోడించి తీయాలి. దానికి కబీర్ లాల్‌ని తీసుకున్నారు. కబీర్ లాల్ అందరికీ కూడా తెలుసు. అంతకుముందు చాలా సినిమాలకి ఆయన అద్భుతంగా చేశారు. కబీర్ లాల్ మంచి ఛాయాగ్రాహకుడు. సో టిక్ ఫోటోగ్రఫీ, కెమెరా వర్క్, ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈ సినిమాలో చూపించారు. కాబట్టి ఇందులో ముగ్గురు డీఓపీలు అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ముగ్గురు మారారండి. ఆ ముగ్గురు కూడా అతిరథ మహారథులే. మీకు మొత్తం సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా కెమెరా పనితో ముగ్గురు కూడా అద్భుతంగా చూపించారు. ఇక్కడ స్కోరింగ్ చేసింది ఎవరంటే జంధ్యాల. ముఖ్యంగా ఈ ఫీచర్ వచ్చేప్పటికి అసలు ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది ఇది హాస్యంగా కూడా చూపించారు. అంటే మనం బయట మార్కెట్‌లోకి వెళ్తే వంకాయలు కోట్ల రూపాయల్లో ఉంటుంది, అది ₹1,00,000 వచ్చేస్తే ఎలాగుంటుంది అన్న ఒక జోక్ లాగా. అంటే నిజంగా ఈరోజు ఆ సినిమా వచ్చేప్పటికి 35 ఏళ్ళు దాటిపోయింది అనుకోండి. ఎప్పటికీ కూడా చూసుకుంటే అప్పటికున్న ధరలు ఇప్పుడు ధరలు పోల్చి చూస్తే చాలా వేరియేషన్ ఉంది. అది ముందే ఊహించారు జంధ్యాల. ఆ రోజుల్లో హాస్యంగా పెట్టినా ఇది నిజంగా ఈరోజు రేట్స్ అప్పటికిప్పటికి పెరిగాయి. అది నిజంగా చాలా ఆశ్చర్యం. ఒక విధంగా సింగీతం శ్రీనివాసరావు ఇప్పుడు 'కల్కి' సినిమా వచ్చింది. 'కల్కి' కూడా దాదాపు ఈ టైంకి సంబంధించిన మిషన్ ఆధారంగానే ఉంటుంది. మిషన్ కాకపోయినా ఆ విధంగా చూపిస్తారు. అంటే దాదాపు 36 సంవత్సరాల క్రితమే సింగీతం శ్రీనివాసరావు ఈ సబ్జెక్టును ఆలోచించి అది తీశారు అంటే అది నిజంగా ఆయనకున్నటువంటి గొప్పతనం. ఆ విధంగా వర్తమానం, తర్వాత భవిష్యత్తు, అలాగే గతం ఈ మూడింటిని సమన్వయం చేసుకొని ఆదిత్య 369 అద్భుత విజయం సాధించింది. కలెక్షన్ల వర్షమే కురిసింది. సో అదే టైంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఒక కోరిక ఉంది. మళ్ళీ శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద ఆదిత్య 999 సినిమా చేద్దాము అని చెప్పేసి సబ్జెక్ట్ కూడా రెడీ చేసుకున్నారు. అది కూడా చాలా అద్భుతమైన సబ్జెక్టే. చాలాసార్లు ఈ సినిమా తీద్దామని ప్రయత్నం చేశారు. చివరికి బాలకృష్ణ 100వ చిత్రంగా ఈ సినిమా తీద్దామని చెప్పేసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వెళ్ళి మాట్లాడారు. అన్నీ బాగానే ఉన్నా కూడా మరి అనేక రకాల టెక్నికల్ రీజన్స్ వాటి వల్ల ఈ 999 సినిమాని తీయలేకపోయారు. ఆ విధంగా మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చివరి కోరిక నెరవేరలేదు. అది చాలా బాధాకరం. ఆయన ఎప్పుడు కూడా ఆ సినిమాని తీద్దాం అని చెప్పే అనుకునేవాడు. అయితే ఇప్పుడు కొత్తగా మనకు కనపడుతుంది ఏంటంటే ఆదిత్య 999 మ్యాక్స్ అని చెప్పేసి ఈ సబ్జెక్ట్ కూడా మరి బాలకృష్ణ త్వరలో తీయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి ముందుగా సెకండ్ సీక్వెల్ అనుకోవచ్చు.
నిజంగా చెప్పాలంటే ఈ సెకండ్ సీక్వెల్ కూడా సంగీతం శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కనుక తీయగలిగితే అది ఒక వండరే. ఎప్పటి నుంచో ఉన్నారంటే మాయాబజారు ఆ టైం నుంచి ఆయన ఉన్నారు ఇప్పటికీ కూడా. చివరికి కల్కి ఆ ప్రాజెక్ట్లో కూడా సంగీతం శ్రీనివాసరావు తీసుకున్నారు అడ్వైజర్ కింద. అంటే ఆయన ఇప్పటికీ కూడా ఆయన వయసు దాదాపు 90 ఏళ్ళు దాటిపోయాయి. 90 ఏళ్ళు దాటిపోయినా కూడా ఇప్పటికీ ఆలోచన శక్తి ఆయనకి ఎంత ముందుగా వెళ్తుంది దానికి ఈ కల్కి సినిమా కూడా ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. ఆ ప్రాజెక్ట్లో కూడా ఆయన ఎన్నో సలహాలు ఇచ్చారు. కాబట్టి ఈ ఆదిత్య 369 ఈనాటి ప్రేక్షకులకి కనువిందు చేయబోతోంది. ఏప్రిల్ 4వ తేదీ ఈరోజు బహుశా అందరూ కూడా వేసవి సెలవులు ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ విజువల్ వండర్ నిజంగా చెప్పాలంటే ఆదిత్య 369 అనేది ఆ రోజుల్లో ఒక విజువల్ వండరే. ఆ రోజు ఆ సినిమాని థియేటర్లో చూస్తేనే దానికి ఒక అందం. మళ్ళీ ఈ కొత్త వెర్షన్స్తో థియేటర్లో కనుక ఈ సినిమా అద్భుతం చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు. అద్భుతం చేయాలి, మరిన్ని మంచి చిత్రాలు బాలకృష్ణ చేయాలి, అభిమాన్ని ఆనందపరచాలి. కాబట్టి ఈ సినిమాని అందరూ ఆసక్తిగా చూడటానికి ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.